నమస్తే ప్రజలందరికీ. విలువలతో కూడిన సమాజంలో బతకాలని చాలామంది అనుకుంటున్నాం. ఆ సమాజంలో చాలా జాగ్రత్తగా బతకాలని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన పక్కన, మన ఎదురుగా, అటుపక్క ఇటుపక్క మనల్ని ఎప్పటికీ ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలకు చేయుతగా నీ ధోరణి ఎలా ఉండాలంటే రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. అప్పుడు సమాజానికి నీ విధానాలు, నీ విలువలు, నీ పద్ధతి, నీ అభిప్రాయాలు తెలుస్తాయి. కాబట్టి ఎప్పటికి కూడా ఖబర్దారుగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను.